ఇది చెడిపోయింది. అలా పడేస్తే అన్ని పడేయాల్సి వస్తుంది. కింద వేసింది మళ్ళీ ఇక్కడ నువ్వు పెట్టకండి. ఇక్కడి నుంచి వెళ్తావా? నేను చూసుకుంటాను. ఇది వాడిపోయింది. నాకేం సహాయం చేయక్కర్లేదు, నువ్వు ముందు వెళ్ళు. ఎందుకు నన్ను కొట్టారు? ఎందుకు నన్ను కొట్టారని అడిగానుగా. నేనేమైనా తప్పు చేశానా? ఇది బాగోలేదంటే బాగోలేదే. కళ్ళు, అసలు నువ్వేం పని చేస్తున్నావు? ఏమీ చెయ్యను. కళ్యాణి, ఏంటమ్మా సమస్య? అది దీంతోనే అడుగు. చూసావుగా ఎలా చూస్తుందో. కళ్ళు, ఏంటిదంతా? ఈ వెజిటబుల్స్ మొత్తం చెడిపోయింది. నేను తీసివేసినందుకు బామ్మ నన్ను కొట్టారు. చూడరా అన్ని ఎలా పడేసిందో. నాకు సహాయం చేయడానికని వచ్చి అన్ని బాగోలేదని మొత్తం విసిరి పడేసింది. దీన్ని 2 తగిలించినప్పుడే ఇది మాట ఉంటుందని చెప్తే నువ్వేమన్నావు? నా ముందు తప్పు చేయనప్పుడు నేనెలా కొట్టను అన్నావు. ఇప్పుడు తను చేసింది తప్పని నీకు అనిపించడం లేదా? శారదా, మాకేం నేనంటే ఇష్టం లేదు. అందుకే నాతో ఊరికే గొడవ పడుతున్నారు. మీకు ఎవరికి నేను వద్దంటే నేను వెళ్ళి టీచర్ అమ్మ ఇంట్లో ఉంటాను. నీకెవరు కళ్యాణి ఇవన్నీ చేయమని చెప్పారు? ఇకపైన నువ్వు బామ్మని ఇబ్బంది పెట్టావనుకో, నేను బోర్డింగ్ స్కూల్లో పెట్టేస్తాను. నీ గురించి కంప్లైంట్ వినని ఒక్కరోజు కూడా లేదు. నా వల్ల కావట్లేదు. నీకేమిటి ఇంట్లో తక్కువ? చాలా తక్కువ చేశారు. అమ్మ లేరన్న కొరత. మీరు దాన్ని సరి చేయగలరా చెప్పండి? చేయలేరుగా. ఇలా చూడమ్మా, ఈ ఫోటోలో ఉన్న మొహం తప్ప నాకు అమ్మ గురించి ఏది గుర్తులేదు. ఇప్పుడు నాకు అమ్మ అని అనిపించేది టీచర్ అమ్మ మాత్రమే. మీరు టీచర్ అమ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా. టీచర్ అమ్మని ఇక్కడికి వచ్చి ఉండమందా. ఆ తర్వాత నేను అస్సలు గొడవ పడను. మనం ఇప్పుడే అక్కడికి వెళ్దామా? వస్తున్నావని ఇప్పుడే చెప్పేసేనా? కళ్యాణి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇలాంటి విషయాల్లో నువ్వు తలదూర్చకూడదు. నాకు టీచర్ అమ్మ కావాలి. మీరే తనని తీసుకురావాలి. బుద్ధిగా ఉండు కళ్యాణి. ఇకపైన ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నేను మాట్లాడతాను. రేపు ట్యూషన్ కి వెళ్ళినప్పుడు టీచర్ అమ్మతో ఖచ్చితంగా మాట్లాడతా. కళ్యాణి, మా నాన్నని పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమా అని నేను టీచర్ అమ్మని అడుగుతా. ఇలా చూడమ్మా, ఇదంతా ఆటలు కాదు. అవసరం లేని విషయాల్లో తలదూర్చడం తప్పు. నాకు అవసరం ఉంది. మీరు టీచర్ అమ్మని పెళ్లి చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు తీసుకురాకపోతే నేను తీసుకొస్తాను. డిష్. నడవడం మొదలు పెట్టారా? అయ్యో,
పడుకోరా బామ్మ? ఏమిట్రా నువ్వు నేనెప్పుడూ పడుకునే ఉంటాననుకున్నావా? పడుకునే ఉండేలా నువ్వు బాగా ప్లాన్ చేసావు. అలా నన్ను పడేయాలి అంటే నువ్వు ఇంకా పెద్దవాడివి అవ్వాలి. నడవగలిగితే మీరు ఎక్కడెందుకు ఉంటున్నారు? ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అయితే నీకు భయపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలా? ఏంటి నీ ఉద్దేశం? నీలాంటి పొగరబోతుల్ని 3 పిల్లల్ని కని పెంచి పెద్ద చేశాను. అలాంటి నన్ను భయపెట్టాలి అనుకుంటే ఈ జన్మలో జరగదు. ఇంతకీ నేను మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టాను? మీరు లేచి నడవడం మొదలు పెడతారని అలా చేశాను. నాకు అర్థమైందిలే. నడవాలని కాదు, అలానే మంచాన పడి ఉండాలని ప్లాన్ చేసావు. ఇప్పుడు నడవడం మొదలు పెట్టారు కదా, ఇకపై నేను మిమ్మల్ని ఏమీ చేయను, సరేనా? నిన్ను నమ్ముతానులే. అమ్మో! చూసారా మీరు పడిపోయారు. ఇదిగోండి, ఈ బ్యాట్ పట్టుకొని నడవండి. లేదంటే వద్దు, మీరు నడవడానికి మీకు కర్ర తెస్తాను, ఉండండి. ఒక్క నిమిషం. నేను కర్ర తీసుకొచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చోండి బామ్మ. కూర్చోండి. అయ్యో! కూర్చోండి బామ్మ, కింద పడకండి. అమ్మా! అయ్యో! ఒరే, నువ్వేనంట్రా? నమ్మలేకపోతున్నా. నీ నోటి నుండి మొదటిసారిగా మంచి వార్త వింటున్నాను. ఒక కర్ర ఉంది, నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను తెస్తాను, ఉండండి. అప్పుడు దాకా మీరు ఇక్కడే కూర్చోండి. దేవుడా, నిజంగానే వీడు మారిపోయాడు. ఒక మనిషి మారాలంటే ఎక్కువ సమయం పట్టదు. నేనే పూర్తిగా మారిపోయాను. ఇది చాలా గట్టిగా ఉంది. ఇది కూడా వద్దు. అరే, అన్ని గట్టిగా ఉన్నాయండి. ఇది ఓకే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? కనపడడం లేదు. మెల్లిగా దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టేద్దాం. బామ్మకిచ్చి దీంతో నడవమని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బామ్మా, ఇదిగోండి, దొరికింది. ఇది చాలా. నేను నువ్వు ఊరికే అన్నావు అనుకున్నా. త్వరగా నడవండి. అమ్మా! అయ్యో! అమ్మా! నేను ఒంటరిగా నడుస్తాను లేరా. మీరు నడవడం మొదలు పెట్టిన తర్వాత నేను వదిలేస్తాను. ఒకవేళ పడిపోయారంటే? అది నిజమే, నా బంగారు తండ్రి. సర్లే, వదిలేస్తే కింద పడిపోతారు. నేను పడన్రా. కింద పడితే నన్నేమనకూడదు. నువ్వు నాకు ఇంత మంచి చేస్తే నిన్నెందుకు తిడతాను? మీరు ఖచ్చితంగా నన్ను ఏమంటారంటే నేను వదిలేస్తాను. నా నడు విరిగిపోయింది. అమ్మా! అయ్యో దేవుడా! మీకేమైనా అయిందా? అయ్యో, నడు విరిగిపోయిందిరా, లేవలేకపోతున్నాను ఆయన. బాలా! అమ్మా, తొందరగా రా అమ్మా! అవతలకి దుర్మార్గు సచ్చినోడా, నన్ను చంపాలని చూస్తున్నాడు వీడు. ఏంట్రా అక్కడ? బాలా, కాస్త తొందరగా రా అమ్మా! అమ్మా! అయ్యో! అయ్యో! ఏంట్రా? ఏంటక్కడ సౌండ్? బామ్మ కింద పడిపోయారు. పడిపోయారా? ఎక్కడ? తొందరగా రా అమ్మా! దేవుడా! అయ్యో! అయ్యయ్యో! అత్తయ్య, మీరెలా ఇక్కడికి వచ్చారు? అయ్యో! అయ్యో, జాగ్రత్త. రే, చూస్తూ నిలబడతామే రా. వద్దమ్మా, వద్దు. వాడి పిలవకమ్మా, వాడు నన్ను చంపేయాలని చూస్తున్నాడమ్మా. అయ్యో! అమ్మా, నెమ్మదిగా చైర్ పట్టుకోండి. అమ్మా! అమ్మా! కూర్చోండి. కూర్చోండి. అయ్యో! అమ్మా! ఏం జరిగింది అత్తయ్య? ఆ గొట్టాన్ని విరిచి పట్టుకొచ్చి నన్ను పడేశాడమ్మా. అయ్యో! నేను కాదు, బామ్మే దాన్ని విరగొట్టారు. అయ్యో!
నిజం చెప్పు. కావాలంటే అడిగి చూడండి. నేను దాన్ని పట్టుకొని నడవడానికి ముందే చెప్పాను. నేను వదిలేస్తే కింద పడిపోతారని చెప్పానా? అడిగి చూడండి. వీడలా అన్నాడా? చెప్పాడమ్మా, కానీ వేరే ఉద్దేశంతో అలా చెప్పాడు. మీరెందుకు ఇప్పుడు లేచొచ్చారు? ఎందుకురా నాయనా నన్ను ఇలా బాధపడుతున్నావు? దేవుడు చూస్తూనే ఉన్నాడ్రా. అయితే దేవత నన్ను చూడలేదా? అత్తయ్య, అమ్మా అమ్మా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అయ్యో అయ్యో దేవుడా, అయ్యో అమ్మా. ఇంకా నయం ఏం కాలేదు. బాంబ్ రాయమంటారా? కాసేపట్లో నొప్పి తగ్గుతుంది. ఏమొద్దమ్మా, ఇది నా పొరపాటు వల్లే జరిగింది. నేను నీ కొడుకు నమ్మి మోసపోయాను. నాకు ఈ శాస్తి కావాల్సిందే. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నా 3 పిల్లల్ని ఎలాంటి కట్టుబాట్లు లేకుండా పెంచాను. దాని ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నీకు అలాంటి పరిస్థితి రాకూడదు. నేను నీకెన్నోసార్లు చెప్పానమ్మా, వాడి విషయంలో జాగ్రత్త పడు. వాడు తప్పు చేసినప్పుడు వాణ్ణి తిట్టకుండా కొట్టకుండా వాణ్ణి బుజ్జగిస్తున్నావు తల్లి. అది చాలా పొరపాటు. వాడు 6 ఏళ్ల వయసుకే వేణువులా ప్రవర్తిస్తున్నాడు. ఇక పోను పోను పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడే మార్చాలి, కొట్టైనా సరే. ఇలా చూడు, ఆగు. మనం ఎలాగైనా అమ్మని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. తీసుకువెళ్ళటానికి ఆవిడేనా అరటి చెట్టా? అత్తయితే విషయం అంతా చెప్పాలి. సుమేష్ దగ్గర నుండి మనకి ఇల్లు కట్టుకోవడానికి కనీసం స్థలమైనా కావాలి. నాకున్న ఆశ అదేనండి. ఇలా చూడు, అందుకే అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అంటున్నా. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముందుగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మాట్లాడతాను. ఆ తర్వాత నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకోవాలి. అదంతా నా వల్ల కాదండి. కన్న పిల్లలకి ఆస్తులను పంచివ్వడం తల్లిదండ్రుల బాధ్యతే కదా. దానికి నాన్న ఎక్కడున్నారు ఎవరికి తెలుసు? హే, వెళ్ళక ఆగవే. ఇదిగో, ఇది తీసుకువెళ్ళు. అసలుకే 50 రూపాయలకి తీసుకున్నాం. ఛ, మీరొకరు. చాలా రోజుల నుంచి నిన్ను కలవాలనుకున్నాను, కానీ ఆదివారం మాత్రమే లీవ్ ఉంటుంది. ఆ ఆదివారం కూడా బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడమే సరిపోతుంది. ఇవాళ ఎలా టైం ఈ రోజు దొరికింది? మధ్యాహ్నం తర్వాత లీవ్ తీసుకుంది. పిల్లలు రాలేదా? వచ్చే టైం అయింది. రండి, లోపలికి రండి. రండి. చెప్పులు తీయాలా? ఎందుకు, అద్దెలే కదా, ఏమవుతుంది? అత్తయ్య ఎలా ఉన్నారు? నేనెలా చెప్పను? నువ్వే వెళ్ళి అడగొచ్చు కదక్కా. అత్తయ్యకి ఇక్కడ ఎటువంటి కొరత ఉండదని నాకు తెలుసు. అత్తయ్య వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందో ఏం తెలుసుకున్నాను. సమస్య ఉంది? పిల్లలుండటం వల్ల అమ్మకి బాగా టైం పాస్ అవుతుంది. వేణుతో మాత్రం వాడితో అయితే అమ్మ బాగా క్లోజ్గా ఉంటుంది. చిన్న వయసులో వేణు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. వాళ్ళిద్దరికి అసలు పడ్డం లేదు తెలుసా? లేదు, అలాగే కదా ఉండాలి. ప్రేమగా ఉండేవాళ్లే కదా గొడవ పడుతూ ఉంటారు. అక్కడ కూడా చాలా సమస్యలున్నాయి. ఈయనకి సుమేష్కి చివరికి గొడవ కూడా వచ్చింది. అది తప్పు చేస్తే నాకు బాగా కోపం వస్తుంది. ఇంతకు ముందు ఎన్ని తప్పులు అక్కడ జరిగినా మీకు కోపం రాలేదుగా? అప్పుడు నేను బాగా తాగుతూ ఉండేవాడిని కదా. 2 పెగ్గులేసానంటే తర్వాత ఈ కోపం రానే రాదు. ఈయనకు ఆస్తిలో బాగుందని చెప్తున్నారు తప్ప 1 ఇంచు స్థలం కూడా ఇవ్వట్లేదు. అన్నిటినీ సుమేష్ తన కస్టడీలో పెట్టుకున్నాడు. ఏది ఏమైనా సరే దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. నేను ఈ విషయం గురించి అమ్మతో డిస్కస్ చేసి వస్తాను. నాకు ఒక మసాలా వడివు. అతే అవన్నీ తినరు. అయ్యో, అమ్మకు కాదు, నాకు. వీటిని పిల్లల కోసమే తెచ్చాం కదా. మీ కొలెస్ట్రాల్ ఉంది, తినద్దులేండి. సరే, అలా అయితే అలానే ఉండు. అయ్యో బాలా, సోమరిపోతూ ఏ పనికి వెళ్ళడు. ఏదైనా పనికి వెళ్ళమని చెప్తే డైలీ చెప్పే 2 డైలాగులున్నాయి. పులి ఆకలేస్తే గడ్డి తిందంట. కాంట్రాక్టర్ సతీష్కి ఆ అవసరమైతే ఏమీ లేదంట. నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావు కదక్కా. వెళ్ళకపోతే పస్తులే ఉండాల్సొస్తుంది. ఆశ తనకి అవసరమైన వస్తువుల్ని తన రూమ్ నుంచి తీసుకొచ్చి వంటగదిలో వండుకుంటుంది. పనంతా అవగానే వాటన్నిటిని తీసుకెళ్లి రూమ్ లో పెట్టి తాళం వేస్తుంది.
పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్లు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో అన్నీ కొట్టుకుపోతాయి. అలాంటప్పుడు తినే వస్తువులు రూమ్ లో పెట్టుకుని తాళం వేసుకోవటం ఏంటి? అందరికీ డబ్బంటే మోజే కదక్కా. ఇవన్నీ నిరంతరం కాదని అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే అందరికీ అర్థం అవుతుంది. మంచి మనసుతో ఏం కాదు, సుమేష్ అయితే ద్రోహిలాగా నడుచుకుంటున్నాడు. ఎవరైనా అతనికి ద్రోహం చేస్తే అప్పుడే తెలుస్తుంది. దాంతో అతని అహంకారం దిగుతుంది. నేను నీ మీద కోపంగా ఉన్నాను. నీ కోపం వస్తే నాకేంటి? నువ్వు ఇలా ప్రేమ లేనట్టు మాట్లాడకమ్మా. ఆ? అవును, మీరంతా నా మీద తెగ ప్రేమ కురిపించారు కదా. అమ్మా, అప్పుడంతా అలా జరిగిపోయింది. దానికోసమని ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు క్షమాపణలు అడిగాను. ఎవరికి కావాలి నీ క్షమాపణ? ఇదిగో అనిల వచ్చింది, తను క్షమించమని అడిగాను. ఆ, అయితే ఒక నిర్ణయంతోనే వచ్చారు. ఏమైందో తెలియట్లేదు. ఇప్పుడు నేను చూడకుండా నిద్ర పట్టడం లేదు అమ్మా. అయ్యో పాపం. అమ్మా, నేను నిజమే చెప్తున్నానమ్మా. చూడరా. కష్టంగా ఉందమ్మా. ఇప్పుడు నేను నిద్రపోవడానికి ఏం చేస్తున్నానో తెలుసా? నీ ఆధార్ కార్డు తీసుకొని చూసి అది తల కింద పెట్టుకొని మరీ పడుకుంటున్నా. అదేంట్రా, నా ఆధార్ కార్డు నీ దగ్గరే ఉందా? ఇలా చూడు, రేపు దాన్ని తెచ్చివ్వు. ఎందుకని దాన్ని ఇక్కడికి తీసుకురావాలి? నువ్వే అక్కడికి రావచ్చుగా. నేను నిద్ర కోసం నేను అక్కడికి వచ్చి ఉండడం ఇష్టం లేదురా. అలా అయితే మేము ఎక్కడికి వచ్చి ఉంటాం. ఓ, ఇలా చూడు, నేనే ఇక్కడ తయారుగా కూర్చొని తింటున్నాను. బాలపాపం కష్టపడి సంసారాన్ని లాగుతుంది. దాన్ని ఇంకా కష్టపెట్టడానికి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటావా? సిగ్గుగా లేదు నీకు? ఇలాంటి ఒక బద్దకస్సులు నా కడుపున పుట్టాడ్రా దేవుడా. హ, నువ్వు ఇలా తిడతావని నాకు తెలుసు. అందుకనే అనిలని బాల దగ్గర కూర్చోబెట్టి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను కన్న తల్లే నన్ను సోంబేరని తిట్టడం తను వినక్కర్లేదు కదా. ఓ పాపం, దానికి ఈ విషయం తెలియనట్టు. అమ్మా, నేను నీ పెద్ద కొడుకుని, శత్రువుని కాదు. ఒరేయ్, విరోధులకు కూడా గౌరవం ఉంది, నీకది కూడా లేదు. అమ్మా, నువ్వు నాతో పాటు వస్తే నాకు గౌరవంగా ఉంటుందమ్మా. ఆ, నువ్వు గౌరవంగా ఉండాలని నేను అక్కడికొచ్చి ఉండాలా? నీకు కూడా అది గౌరవం అమ్మా. ఏమిట్రా, నాకిప్పుడు గౌరవం లేదా? అయ్యో, నేను ఇప్పుడు ఏం చెప్పాలి? అమ్మా, కావాలంటే నేను నీ కాళ్ళ మీద పడతాను, నువ్వు తిరిగి వచ్చేసేయమ్మా. అదే నీకు ముందే చెప్పాను కదరా. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను. నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకోకు. ఆ, ఛే. హాయ్ బుల్లెట్, పెద్ద వచ్చాడు అనుకుంటా. రే దిగరా కిందకి, నువ్వు కింద పడిపోతావురా. విను, దిగరా కిందకి, కిందకి దిగరా విను. విను, అమ్మ మాత్రం చూసిందంటే నీకు తన్నులు తగులుతాయి. మర్యాదగా కిందకి దిగు, చెప్తే విను. పెద్ద అయిన తర్వాత నేను ఇలాంటి బుల్లెటే కొనుక్కుంటాను. అది అప్పుడే కదా, అప్పుడు చూసుకుందాంలే. ముందు కిందకి దిగు. దిగు విను, చెప్పేది విను, దిగు. నేనే దిగుతాను, నువ్వు పట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. పెద్దమ్మా, అరేరే, వచ్చేసారమ్మా. పెద్దమ్మా ఎప్పుడొచ్చావు? అరగంట అయింటుందమ్మా. పెద్ద రాలేదా? లేదే, నేను ఒక్కదాన్ని మాత్రమే వచ్చాను. ఒంటరిగా బుల్లెట్ నడుపుకుంటూ వచ్చేసారా? వేరే దారి లేకపోతే అదే కదా చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇది మీకోసమే కొనుక్కొచ్చాను. తీసుకోండి. నాకివ్వండి. విను, ఒక్కటి తిను చాలు. పెద్దమ్మ మేము తినడానికే కొన్నారని చెప్పారు కదా. ఇవి మొత్తం నువ్వు తినడానికి కాదు. నాకిప్పుడు వద్దులే అమ్మా. రే బంగారు తల్లి. హాయ్ పెద్దమ్మ. ఆ, మేం ఫ్రెండ్స్, బాగా క్లోజ్. హా, వీళ్ళ నాన్నతో కూడా అలాగే ఉండేవారు కదా మీరు. పెద్దమ్మా, నేను వెళ్ళి యూనిఫామ్ మార్చుకొని వస్తాను. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. వచ్చిన వెంటనే యూనిఫామ్ మార్చమని నీకెన్నిసార్లు చెప్పాలరా? అరే, అది ఊరికే ఎవరు చెప్తూ ఉంటారు. నువ్వు రారా బంగారం, మనం కాస్త బయటికి వెళ్ళేసొద్దాం. నేను వీడితో కొన్ని విషయాలు మాట్లాడాలి. రారా వెళ్దాం. ఈ గొడలో కొలెస్ట్రాల్ ఉంటుంది, సగం పైన తింటాడు. రారా. వేణుకి మంచి కంపెనీ. తను సంతోషంగా కోపం చూపించకుండా ఉండేది బావతో మాత్రమే. ఎక్కువ క్లోజ్గా ఉండనివ్వకుండటమే మంచిది. వేణు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుగా. వేణు కూడా ఈయనే కదా ఫ్రెండ్గా ఉండేవారు. ఈ కోనేరు లాంటిదేరా ఇప్పుడు నా బ్రతుకు. లేదు, కొద్ది రోజులాగు నీకు కూడా ఎలాంటి జీవితమే వస్తుంది. అలా జరగకూడదంటే నాయనమ్మని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి.
రేయ్ అది నీ వల్లే అవుతుందిరా. వాళ్ళు వెళ్తారని నేను బాంబు కూడా పెట్టాను, కానీ బామ్మ చాలా ధైర్యంగా ఉన్నారు. రే అది ధైర్యం కాదురా, తనకి చెవులు వినపడవు. నీలాంటి తెలివిగల వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా చూడు, నువ్వు పొద్దుగూకులు అల్లరి చేస్తున్నావని మీ నాన్నమ్మ కనిపించాలి. ఇక్కడ ఉంటే ఎప్పుడైనా సరే నా ప్రాణం పోతుందన్న భయం తనకు పుట్టించాలి. అప్పుడేరా తను మాతో పాటు వస్తుంది. మీరు పిలిస్తే వాళ్ళు రారా? రే నేను చెప్పింది విని వచ్చే అంత తెలివి తక్కువది కదరా మీ నాయనమ్మ. ఇక్కడ ఉండలేనురా బాబోయ్ అన్న టార్చర్ పెడితేనే కానీ ఆవిడ తిరిగి అక్కడికి రాదు. ఇలా చూడు, అది మీ నాయనమ్మ అంటే మా అమ్మ. ఆవిడ అక్కడికి రాలేదంటే మీ చిన్నాన్న ఉన్నాడు కదా, అదే సుమేష్, ఆడు మొత్తం మింగేసి వెళ్ళిపోతాడు. బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి నేనేం చెయ్యాలి? హ, ఐడియా కోసం వెతుకుతున్నావా? ఉండలేక మీ నాన్నమ్మ ఇక్కడి నుంచి పారిపోతుంది. ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు కూడా నా కొడుకు అన్న ఉద్దేశంతోనే నిన్ను అడుగుతున్నాను. రేయ్ నాకు ఇది తప్ప వేరే దారే లేదురా. ఆ భగవంతుడి దయవల్ల మీ నాన్న గుణగణాలన్నీ నీకు వచ్చేశాయి. నువ్వు అనుకుంటే జరుగుతుంది. అవును, నాన్న ఎవరిని చంపారు? మీ అమ్మ ఏమీ నేర్పించలేదా? పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోకూడదనే అమ్మ చెప్పింది. అలాగా? అలా ఎందుకు చెప్పింది? పర్వాలేదురా, నేను నేర్పిస్తాను. జాగ్రత్తగా విను. మీ నాన్న అంటే నా తమ్ముడు. కుటుంబం మీద ప్రేమ ఉన్నా కట్టుకున్న భార్యని బాగా ప్రేమించిన ఒక భర్తలా ఉన్నాడు. ఆ మనిషి తాగుతారా ఏంటి? అది మద్యమేమీ కాదురా, ధైర్యం కోసం తాగే ఒక ఆయుర్వేదం మందు. అది తాగామంటే ఎవరితోనైనా గొడవ పడచ్చు. అలా ఉన్నప్పుడు అర్ధరాత్రి మీ ఇంట్లోకి ఒకడు దూరితే వాణ్ణి మీ నాన్న చంపేశాడు. అత్తయ్య మీరు అలా మాట్లాడకండి అత్తయ్య. మాకు రావాల్సిన భాగం మాకు కావాలి. మీరు సుమేష్తో కొంచెం మాట్లాడి చూడండి. లేదంటే మీకేదైనా అయ్యిందంటే మేము నడు రోడ్లో నుంచోవాల్సి వస్తుంది. సతీష్ బావకి వేణుకి అరెకరం ఇస్తామన్నారుగా. కానీ వాళ్ళిద్దరి స్థలాల్ని కూడా తనకి సొంతం చేసుకున్నాడు సుమేష్. అన్నిటికీ కారణం ఆ ఆశానే. కానీ ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అది తెలివైంది. అత్తయ్య మీరు ఎలా అయినా సరే మాట్లాడి మాకొక ఇల్లు కట్టుకోవడానికి 10 సెంట్ల స్థలమైనా ఇవ్వమని సుమేష్తో చెప్పండి. చెప్తే సరిపోదత్తయ్య, వివరంగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. ఈ వయసులో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోను. అప్పుడు వయసు ఉన్నప్పుడే ఇవన్నీ క్లియర్ చేసి ఉండొచ్చు కదా. అందుకు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నావుగా, ఎక్కడికైనా వెళ్ళి సంపాదించు. అయితే ఇప్పుడు నువ్వు రావా? నీ మాటలు నమ్ముకొని వస్తే ఇరుక్కుంటాం. ఇలా చూడండి, నిర్ణయం విన్నారు కదా, ఇంకెందుకు ఇక్కడ కూర్చున్నారు? పదండి వెళ్దాం, పదండి.